మధును మిర్చేయదు అని చెప్పాలి. ఏం చెప్తుంటావు మరి మధు? ఏం చెప్తున్నావు? పని అయిపోయింది, ఇప్పుడే బాక్స్ పెడుతున్నా. మరి మిర్చి బజ్జీలు చేస్తావా? ఇంటికి వెళ్ళని వస్తుందా ఏంది? ఎవరు లేరు, నాకే తినబుద్ధి అవుతుంది. సరే మిర్చిలేనా ఇంకేమైనా కావన్నా? ఏ ఒక మిర్చిలే. సరే చేస్తలే. నా జన్మ ధన్యమైంది. చేస్తా, మిర్చి చేస్తా, బజ్జీ చేస్తా, ఇంకేమైనా కావాలంటే చెప్పు, ఇప్పుడే చేస్తా. మళ్ళీ నేను రెడీ చేసిన తర్వాత నాకు ఇవి కావాలి అవి కావాలని అంటే అప్పటికప్పుడు వీలు కాదు నాకు. ఏమద్దు, ఓన్లీ మిర్చి బజ్జీలు, నీ మందం మన పిల్లల మందం నా మందం చాలు. ఆడికే నువ్వు అలసిపోతావు, ఆడికి చాలు. అబ్బా ఆడికే గ్రేట్, నువ్వు ఆడికి చేసి పెట్టలే గ్రేట్. అబ్బా అబ్బా అంటావు, ఒక ప్లేట్ అంటావు, ఏ మంచిగా ఉన్నాయి ఇంకో ప్లేట్ అంటావు. సరేలే నా భర్తని కదా అడిగిండు అని నేను చేస్తా. చేసిన తర్వాత చేతులు తుడుచుకుంటూ మూతి తుడుచుకుంటూ, ఏ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినద్దు మధు, కష్టమే అని అంటావు. అక్కడికేదో నేను నిన్ను తిను తిను అని బతిమాలినట్టు చేసి పెట్టినట్టుగా నీ మనసుకు నువ్వు ఫీల్ అవుతావు. ఎందుకు బాబు ఈ ఆయిల్ ఫుడ్ తినుడు, మళ్ళీ నాకు అది అవుతుంది ఇది అవుతుంది అని మాట్లాడు. మళ్ళీ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ అయిపోయింది అని చెప్తే నేనేదో రక్తదానాలు అన్నదానాలు చేసేటట్టు ఆయిల్ దానాలు చేసినట్టు, ఆహా మొన్ననే అయిపోయింది, మొన్ననే తెచ్చిన ఆయిల్ ఇప్పుడే అయిపోయిందా అని అదేదో గండి పిల్లి పెట్టినట్టుగా ముఖం పెడతావు. వద్దు, ఏ మర్చిలద్దు, ఏ బజ్జీలు